ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 45 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న 554 గిరిజన గ్రామాలను 5వ షెడ్యూల్లో చేర్చి వారికి హక్కులు కల్పించే వరకు ఆదివాసీ మహాసభ పోరాటం చేస్తుందని న్యాయ సలహాదారు అయినపురపు సూర్యనారాయణ స్పష్టం చేశారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివాసీల హక్కులను మానవ హక్కులుగా గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు. బుధవారం ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గిరిజనులు అధికంగా నివసించే గ్రామాలను 5వ షెడ్యూల్ ప్రాంతంలో కలపాలనే సమస్యను పరిష్కరించాలని 2019లో అప్పటి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్ప శ్రీవాణి అధ్యక్షతన జరిగిన గిరిజన సలహా మండలి 2019లో తీర్మానించిందని గుర్తు చేశారు. ఇదే విషయమై 2019 నవంబర్ 4న మంత్రి ఉన్నత స్థాయి అధికారులతో ఆంధ్రప్రదేశ్లోని 5వ షెడ్యూల్లో కలవవలసిన 554 గ్రామాల జాబితా విషయమై చర్చించారని అన్నారు. 2022 ఏప్రిల్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన ఈ 40 గ్రామాలకు 5వ షెడ్యూల్ ఫలాలు అందే విధంగా ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. సమావేశంలో డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ మెంబర్ జార్తా సరస్వతి, జీడెం నాగేశ్వరరావు, కాకర దేవి, వరప్రసాద్, జార్తా బాలరాజు, లోతా వెంకటరమణ, ఆవూరి అప్పారావు, రొబ్బల శ్రీను, సిహెచ్ వెంకటరత్నం, జక్కల పాండవులు తదితరులు పాల్గొన్నారు. పెద్దాపురం ఆర్డీఓకి తర్వాత ఈ 3 మండలాలు ప్రతిపాడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అప్పుడు ముఖ్యమంత్రులందరికీ కూడా లేఖలు రాశారు. అందులో భాగంగా అప్పుడు జలగం వెంగళేశం దీని మీద లెక్కలు తీయమంటే 1980లో తీసినటువంటి లెక్కలు అప్పుడే ఈ గ్రామాలన్నింటినీ కలపాలని కారణం ఏంటంటే మైదాన ప్రాంతంలో ఉండేటటువంటి గిరిజనేతరులు కలపకుండా అడ్డుకూలం చేసి, ఎందుకంటే ఇప్పుడు ఒక జిల్లా కలిపితే సరిపోదు, ఈ జిల్లాలో ఉండేటటువంటి జరగాలి కాబట్టి దీని మీద ఇక్కడ ఇప్పుడు రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మేము పోలవరం ప్లేస్లో అది తొలి గిరిజన వీరుడైనటువంటి కారం తమ్మనదొర జిల్లాగా దాన్ని చేయాలని అడుగుతున్నాం. ఈ గ్రామాలు కూడా ఈ శంఖవరం మండలం, రోతులపూడి, ఈ ప్రతిపాడు మండలాలు కూడా ఈ 40 గ్రామాలతో పాటు మరో 19 గ్రామాలు 50% జనాభా గిరిజనులు 50% కన్నా మించి ఉన్నటువంటి అవి కూడా పెరిగినాయి. కాబట్టి వాళ్ళు కూడా మమ్మల్ని కూడా కలపమని చెప్పేసి అడుగుతున్నారు. కాబట్టి ఈ అన్నింటినీ కూడా పరిశీలించి ఈ గ్రామాలన్నింటినీ కూడా రంపచోడవరం జిల్లా కింద తీసుకురావాలని, రంపచోడవరం కేంద్రంగా ఏర్పడేటటువంటి జిల్లా కిందకి తీసుకురావాలని చెప్పేసి ఆదివాసీ మహాసభగా మేము డిమాండ్ చేస్తున్నాం. కమిటీ సిఫార్సులు చేసింది. దేవర్ కమిషన్ అని 1960 ఆ ప్రాంతంలో వాళ్ళు కలపాలని చెప్పేసి కలపడం రాజ్యాంగపరమైనటువంటి హక్కు. ఎందుకంటే ఇందులో 100% కూడా గిరిజన గ్రామాలు చాలా ఉన్నాయి. సగం గ్రామాలు 100% కూడా గిరిజనులు ఉన్నటువంటి, కానీ కలపకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. కాబట్టి ఈ గ్రామాలన్నింటినీ కూడా 5వ షెడ్యూల్లో కలిపి వాళ్ళ హక్కులను కాలరాయకుండా చూడాలి. ఎందుకంటే 5వ దాంట్లో కలిపితే వాళ్ళకి ల్యాండ్కి రక్షణ ఉంటుంది, వాళ్ళకి భూములకే కాకుండా ఇంకా చాలా ప్రయోజనాలు పేసా చట్టం కింద మా గ్రామంలో మాదే రాజ్యం అనేటువంటి చాలా ప్రయోజనాలు మిస్ అయిపోతున్నటువంటి ఈ 554 గ్రామాలు మిస్ అవుతున్నారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా వీళ్ళ హక్కులన్నింటినీ గుర్తించాలి. ఎప్పుడో 45 సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి దీన్ని ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమగ్రమైనటువంటి నివేదిక పంపించి ఈ 554 గ్రామాలు చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఆదివాసీ మహాసభగా డిమాండ్ చేస్తున్నాం. అదే సమయంలో ప్రభుత్వం చిత్తశుద్ధి లేదని ఎందుకు చెప్తున్నాం అంటే 2014లో రాజస్థాన్ ప్రభుత్వం కేంద్రానికి పంపిస్తే 2018లోనే ఆ గ్రామాలన్నింటినీ కూడా 5వ షెడ్యూల్లో చేర్చారు. ఇక్కడ 4 సంవత్సరాలకే, ఇక్కడ 45 సంవత్సరాలు పట్టింది. అందుకని ఇప్పటికైనా సరే ఈ గ్రామాలన్నీ కలపాలని చెప్పేసి మేము ఆదివాసీ మహాసభగా డిమాండ్ చేస్తాం.